ఏంటమ్మా పొద్దున్న గోళ? గోళలా ఉందిరా మీకు. త్వరగా లేచికెళ్ళండి. ఆయన ఎందుకు కట్టేశారో ఏంటో. ఎరా ఎప్పుడు రమ్మని ఎప్పుడు లేచారు? రాత్రి అంతా నిద్ర పట్టలేదన్న. ఏం పడుతుందిరా తెల్లవారులో ఫోన్ చెప్తుంటేనే. రాత్రి ఎక్కడో ఏదో బంద్ జరిగినట్టుంది నాన్న, సరిగ్గా నిద్ర పట్టలేదు నాకు కూడా. అవునరా రాత్రి అంతా జాగ్రత్తతోనే చెప్పింది. ఇంతకే నా బంగారు తల్లి లేచిందా? మీ గారమే. మేడం గారికి ఇంకా తెల్లారలేదు. వద్దు ఇంకా లేపకో. మీరు అలాగే ప్రతిదానికి విద్యకెక్కిస్తున్నారు. ఊరుకోవే, ఇద్దరు కొడుకులు పుట్టినా మా అమ్మ. ఒరే చిన్నోడా పెద్దోడా, చెల్లిని మీరు ఏమనకూడదు, ఏ కూడా అనకూడదు. నాన్న చెల్లి నీకు ఎంత ఇష్టమో మాకు అంతకంటే ఎక్కువ ఇష్టం నాన్న. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే అమ్మా రైస్ మిల్కి వెళ్ళి వస్తాం. సరేరా. బావా, ఓ బావా. ఎలా బామ్మది టాటా లోడ్ అయిపోయిందా? అయిపోయింది బావా. అది సరిగా బొక్క మీద చేయట్రా. ఏం లేదు బావా, పొద్దున్నే మా ఆమె టిఫిను బోండాలు చేసింది. అయ్యో 10 రూపాయలు గట్టిగా ఉన్నాయి. మరి అవి వద్దు అని బయట తిన్నాను. అలా ఎందుకు బావా, ఓటిచ్చుకుని చెల్లి. ఓర్ని అంత పని అయిందా? ఇంతకే టాటా లోడ్ అయిన డబ్బులు ఇచ్చారా? ఆ బాబు ఇచ్చారు బావా. లోపల పెట్టి తిన్నకేమైనా తీసురా. అలాగేనండి. బావా ఏమో బోండాలు చేసిందే లేదా? అప్పుడు ఎందుకు లేకపోతే ఇంకా లేపలేదురా. అంతేలే బావా, మా కోడలు ఇబ్బంది పెట్టదు. సరిపోయారంటే మీరిద్దరు. మరి ఏం చేయమంటావమ్మా, నాకు కానీ కొడుకుంటుంటే మా బావ కోడలను పట్టుకుని పెళ్లి చేసేది. నాకు ఆ అదృష్టం లేదు. అందుకే మా కోడల్ని రోజు ఒకసారి చూడండి, ఆ రోజు నాకు రోజు రేగా ఉండదమ్మా. గుడ్ మార్నింగ్ డాడీ. హాయ్ మావయ్య. ఈ రోజు ఏంటి పొద్దున్నే వచ్చేసావు? ఏమైనా కోడలా, నేను చూద్దామని వచ్చాను. అమ్మా మా ఇంటి దేవత. మీరు ముగిసిపోయి చాలు. మేడం గారు ఇంకా రెడీ అవ్వమనండి, కాలేజీకి టైం అవుతుంది. వెళ్తాం లేవే. మీరు అలాగే ప్రతిదానికి వెనకేసుకుని రాకండి. వారానికి 3 సార్లు సెలవులు పెడుతుంది మేడం గారు. కాలేజీ నుండి నాకు ఫోన్ చేసి తిడుతున్నారు. నా కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది. మంచి నాన్న. అమ్మ నేను మా నాన్న ఓ పార్టీ. నువ్వు మాకు వద్దు. అలా అనకమ్మా, ఇప్పటికే మన మీద ఎడుతుంది అది. ఏడుస్తాను. ఏదో ఒక రోజు ఏదో ఒకసారి మంచి ఘనకార్యం చేసి పెడతాది, అప్పుడు తెలుస్తుంది మీకు. నాన్న అమ్మ అలా అంటుంది. దా మనం పోదాం. రెండు మామయ్య లోపలికి టిఫిన్ చేద్దాం. అమ్మా ఆగేస్తుంది. అమ్మా ప్రియాంక, ప్రియాంక అబ్బో మేడం గారు ప్రార్థన చేస్తున్నారు. అమ్మా ప్రియాంక, ఏమని ప్రార్థన చేసావమ్మా? అదా ఈ రోజు నువ్వు ఏ పని చేసినా మంచి శక్తిని ఇవ్వాలని ఆయన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాచి కాపాడాలని ప్రార్థన చేస్తున్నానన్నా. నా తల్లి, ఎందుకు నాన్న ఏడుస్తున్నా? ఏమీ లేదమ్మా, నేను కన్నా సంవత్సరానికే నీ తల్లి చచ్చిపోయింది. అప్పటి నుంచి నేనే పెంచుతూ వచ్చాను. ఇప్పుడు నన్ను సరిగ్గా చూడట్లేదు అన్నానా నాన్న? అలా ఏమీ లేదమ్మా, నేను బయట ఎంతో మంది పిల్లల్ని చూస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ నువ్వు ఎప్పుడు నా మాట చదవట్లేదమ్మా. నాన్న ఇప్పటి వరకు అమ్మ లేదనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నువ్వు అంత బాగా నన్ను పెంచావు. నేను ఇంకా బాగా చదివి మంచి జాబ్ సంపాదించి నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను నాన్న. నా తల్లి, నా బంగారమే, ఇదిగో బిర్యానీ తెచ్చాను. మంచి నాన్న, రా ఇద్దరం తిందాం. అక్క అక్క వేది స్పెషల్ మళ్ళీ స్మెల్ వస్తుంది. రారా, ఇదంతా ఎలా తినాలని ఆలోచిస్తున్నా. అంతలో నువ్వు వచ్చావు, కూర్చో. బిర్యానీ త్వరగా పెట్టాక. కాలేజీలో ఏదో ట్రిప్ ఎక్కడానికి వెళ్తున్నావా? లేదురా. నాకు చెప్పలేదే అమ్మా. కావాలనే చెప్పలేదు నాన్న. ఒకసారి డబ్బులు అయిపోతాను బాబే. అమ్మా అదేం లేదు నాన్న. రావాలంటే 2000 ఇవ్వాలంట. అంత పెట్టి నేను ఒక్కరిదాన్నే సంతోషంగా ఉండడం కన్నా ఒక 500 ఉంటే మన పెద్దాపురం పార్కు వెళ్ళి సరదాగా గడిపి రావచ్చు కదా నాన్న.
రోజు మళ్ళీ ఎత్తుకొద్దామా నువ్వు ఇల్లు తగ్గుతుంది కదమ్మా. ఏం పర్వాలేదు నాన్న, వాళ్ళతో వెళ్ళడం కన్నా ఇంటికాడ ఉండి మంచిది. సరే అమ్మా, తినేసి కొడుకు, రాసి కొడుకు. సరే నాన్న, ఇంటికి వస్తాం. సరేరా బాయ్, జాగ్రత్త. పిల్లల కాలేజీ లెక్చరర్ గారు, రెగ్యులర్ అందరూ స్టూడెంట్స్, సార్ ఈ రోజులు ఏమని చెప్పారు కదండి? నేను వచ్చేదాన్ని కొడుకు అంటుకుందా నీకు? లేదు సార్, మీరు ఇచ్చే రిజల్ట్స్ ఇంటిగా చూస్తుంటే వాయించేస్తున్నాను. సార్ ఎప్పుడు లేటేనా? సారీ సార్, ఈ రోజు బాగా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందిరా? సార్ వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డ్రాప్ చేసి రావాలి సార్. పాపం. రేపటి నుంచి టైంకి వస్తున్నారా? లేకపోతే మానే టీసీ ఇచ్చి పంపించేస్తాను. సరే సార్, రేపు నేను టైంకి వచ్చేస్తాను. మీ అమ్మాయిని మీరే డ్రాప్ చేసుకోండి. రాజమైపోండి, మంచిగా చెప్తే వినరు. విన్నరా? ఇదిగా మన ఈ పేపర్ చాలా మంచి మార్కులు వచ్చినాయి. ఎంత చదివినా మంచి మార్కులు వేయరండి మీరు. దీంట్లో నీ పేరు తప్ప ఇంకేమైనా రాస్తేనా? దీంట్లో నేను చూసేదానికి నేను ఇక్కడ చదివేదానికి ఏమైనా సంబంధం ఉందమ్మా? మీ ఇంట్లో ఏమనరేమో. సార్ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమా వాళ్ళ అన్నతమ్ములు వచ్చిన కూడా వాళ్ళని సార్. వాళ్ళే అలాగే చూస్తే ఇక మేమేం చేస్తారా? ఇంతకని ఇచ్చిన వర్క్ రాసేవారు నువ్వు? అయ్యో బాబోయ్, అనవసరంగా మాట్లాడటమ్మా. ఇప్పుడు ఏదో చెప్పాలి సార్. రాత్రి బుక్ తీసిన వెంటనే కరెంట్ పోయింది సార్. వచ్చిన తర్వాత రాయొచ్చు కదరా? మళ్ళీ తీస్తే ఎక్కడ పోతున్నా బయట తీరేసారు. చైత్రం అంతా నీ చుట్టూనే తిరుగుతుంది. అమ్మా ప్రియాంక, ఇదిగా మన ఈ పేపర్ ఎప్పట్లాగే నువ్వు కాలేజీ ఫస్ట్ వచ్చావు. మంచి బాగా చదివి మంచి జాబ్ చేయాలి. తప్పకుండా సార్. అందుకే మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? ఇదే కాలేజీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారండి. మీ నాన్నగారు ఇక్కడ పని చేస్తే నేను చదివిస్తున్నారా? దాన్ని నువ్వు విలువ ఇచ్చి ఇంత బాగా చదువుతున్నావు. మంచి జాబ్ చేయాలి. బాగా చదివి మంచి జాబ్ సంపాదించి మా నాన్నకి మంచి పేరు తీసుకొస్తానండి. గాడ్ బ్లెస్ యు అమ్మా. చూసి నేర్చుకోండిరా, చూసి నేర్చుకోండి. సార్ వెన్నెల చెప్పండి. వెన్నెల జాబ్ ఏంట్రా? వారికి లక్షలు ఉన్నాయి. అబ్బా, నా పేరు ఎత్తకండి మీరు. సరే ఇక్కడ వెళ్ళండి, రేపు కలుసుకుందాం. అదే సార్. సార్ నైట్ మీరు సినిమా థియేటర్కి వచ్చాం కదండి. అవునరా, ఆ సినిమా చూసి నవ్వి నవ్వి సగం ప్రాణాలు పోయినాయి. సార్ ఈ రోజు కూడా వెళ్ళి చూసిరండి. ఎలా అంత బాగుంటుందా? మిగతా సగం ప్రాణం కూడా ఈ రోజు బాగుందనండి. అమ్మా వెన్నెలా, వెన్నెలా ఆయన చెప్పండి. కాలేజీ నుంచి ఫోన్ చేశారమ్మా, మంచి మార్కులు వచ్చాయని. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకా మంచి మార్కులా? నిజమేనా నాన్న? అవునమ్మా, కాలేజీ నాకు కూడా ఫోన్ వచ్చింది. సరే అమ్మా, నేను బజార్కి వెళ్ళి వస్తాను. సరే నాన్న, జాగ్రత్త. అన్నయ్య, ఇది మీ ప్లానే కదా? నేను ఏమీ రాయని పరీక్షకి మంచి మార్కులు ఎలా వస్తాయి? మాకేం తెలీదమ్మా. ఊరలెక్కి నాన్నగారు పనిలో చేయాలి చెప్పారు కదా, అదా పడేయాలో. నాకు తెలుసు, ఇది మీ ప్లానే. నాన్నకు చెప్తా. అమ్మా, నాన్నకి చెప్తే బాధపడతాడు. నువ్వు చదవాల్సిన అవసరం లేదు, మా కంటి ముందు ఉంటే చాలు. ఒరే వెదవల్లారా, ఆ పిల్లకి ఇంకా కొమ్ములు వచ్చేలా చేస్తున్నారు. ఇంకా గారభం చేస్తే మనల్ని ముంచేస్తుంది. అలా ఏం చేయనమ్మా బంగారం. సరే గాని ఈరోజు ఏం వండావు నాకు? ఈరోజు శుక్రవారం అని ఉపవాసం ఉందామని ఏమీ వండలేదు. నీకు నచ్చింది వండుకుని తిను. ఏంటమ్మా నువ్వు? ఈ రోజు నా ఫ్రెండ్ లక్ష్మి వస్తుంది. అన్నయ్య, నా ఫ్రెండ్ లక్ష్మికి నాకు మంచి బిర్యానీ తీసుకురా. అలాగే అమ్మా. సరేనమ్మా. హాయ్ వెన్నెల, ఎలా ఉన్నావు?
ఎలా చదువుతున్నావే? నా చదువు సంగతి నీకు తెలుసు కదే. సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పవే. అదేనే, అభినయ్ ఉన్నాడు కదా, నా బుర్ర తినేస్తున్నాడు, నీతో మాట్లాడమని. ఆ విషయం ఇంట్లో చెప్పాలంటే నాకు భయంగా ఉందే. 2 సంవత్సరాల నుండి లవ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా ఉన్నారు. ఈ సంవత్సరంతో కాలేజ్ అయిపోతుంది కదే, తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. మా ఇంట్లో నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసు కదే. తేడా ఏమైనా జరిగితే ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించరు. మరి ఏం చెప్పమంటావే? రేపు బయట కలిసి మాట్లాడుతానని చెప్పవే. సరేనే, నేను వెళ్తాను. సరేనే, బాయ్. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్పాను కదయ్యా. వచ్చే నెలలో ఒప్పుకోవాలి, ఇంటికి తాళం వేసేస్తాం. అలా అనకండి అయ్యా, అందరూ వింటున్నారు, పొరుగు పోతుందయ్యా. డబ్బులు తీసుకున్నా నీకు పొరుగు కోసమే తీరా తీర్చడంలో ఉండాలి. ఇంకొక నెలలో నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంటికి తాళం వేసేస్తాం. ఇచ్చేస్తానయ్యా, వచ్చే నెల ఇచ్చేస్తాను. సరే. నాన్న, నా కాలేజ్ ఫీజు కట్టడానికి కదా నాన్న అప్పు చేయాల్సి వచ్చింది. సారీ నాన్న, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అలా ఏం లేదమ్మా, నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకో. ఈ సెక్యూరిటీ కూడా మానేసి ప్రశాంతంగా ఉంటాను. తప్పకుండా నాన్న, నువ్వు అన్నట్లే చేస్తాను. ఎన్ని వచ్చాడా? ఇంకా రాలేదండి, పిలవమంటారా? వాడికి ఎప్పుడంగా చెప్పానే బాబు, ఇప్పుడు ఇంకా రాలేదు. మీది ఎలా ఉంటుందో బాబు? ఉంటది బాబా, ఉంటేనే కదా. ఎలా ఏమైంది? రోజు అదే తల్లెబ్బావా, ఏం చెప్పమంటావు? కలనిప్పు అంటున్నారు. ఏమి లేదా బాబు. అమ్మ ఏంటి బావ తనలేపు అంటున్నాడు? ఏముందన్నయ్య, చిన్న చిన్న పనులు కూడా నాకు సాయం చేయడం లేదు. ఎరా బామ్మది, ఏంటి కథ? ఆ పన్నీటి ఒకసారి అడిగి బాబు చెల్లి. నేను చెప్తా అదన్నయ్య, పెళ్లి కాకముందు పార్కులకు సినిమాలకు తెగ తిప్పేవాడు. పెళ్ళి అయ్యాక మీ ఇంటికి మా ఇంటికి తప్ప ఇంకెక్కడికే వెళ్ళే తీర్పు లేదంటున్నాడు అన్నయ్య. ఎరా బామ్మది, నువ్వు ఎలాగంటే ఎలా బావా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రచారం చేస్తారా? అలాగే పెళ్లి ముందు ఏదైనా తర్వాత తిరగాలంటే నా వల్ల ఎక్కడ అవుతున్నావు? మీరు నవ్వకండి. ఒక చీర కొనుక్కుంటానంటే డబ్బులు లేవుంటున్నారన్నయ్య. బావా, మా ఇంట్లో 2 బీరువాలు 4 కబోర్డ్లు ఉన్నాయి. దానిలో ఒక చెప్తున్నాయేమో అన్ని సెల్లు కదా. నాకేమీ లేవు. నువ్వు బావా, వీళ్ళ దగ్గర 365 రోజులకి చీరలు ఉంటాయి. అవి తీరు కొత్త కావాలంటారు. అయినా ఈ చీరల కోసం ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుందా? ఏంటది? చీరలు ఉతికిన తర్వాత కట్టుకుంటారు, బట్టలు మాత్రం కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. బాగా చెప్పారా? ఏంటన్నయ్య, నువ్వు కూడా మీ బావతో కలిసి మొన్న కొన్న బిర్యానీ తెమ్మంటే ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఎరా కుండ బిర్యానీ అన్నది అయిపోయారా? ఏం బిర్యానీ బావా, బిర్యానీ తగ్గయ్యా అని కవరమ్మంటే కవర్ లేదని కుండతో ఇచ్చాడు. ఆ కుండ పట్టుకుని వస్తుంటే ఇలాగా దారి పడుకున్నా ఎవరైనా పోయారా అస్థికి అక్కడ అడుగుతున్నారు. ఈ సాధారణ చెప్పలేక ఆ కుండ అక్కడ పడేమో కాదు. అరే బామ్మది, దరిద్రం అంతా నీ నెత్తి మీద తిరుగుతుంటుందిరా. అంతే కాదు బావా, ఇంట్లో పనులన్నీ నాతో చేస్తుంది చెల్లి. మనీతో ఇంట్లో పనులన్నీ చేస్తున్నా. అవునమ్మా, బాగా గట్టిపెట్టు. నేను కావాలని కాదు వదిన, నా భర్త ఆరోగ్యం కాపాడుకోవాలని అని ఎల్లప్పుడూ బలంగా ఉన్నారని రోజు దగ్గర ఉండి బట్టలు ఉతికిస్తూ అంటులు తొమ్మిస్తూ పిండి రుద్దిస్తూ సీరియల్ చూస్తూ ఆయనతో చేయించడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? మరి చెప్పండి అన్నయ్య, నేను చేసింది తప్ప? నువ్వు చేసింది ఏం తప్పు కాదు కదమ్మా. ఏమి మీ వద్దుతో చెప్పుకో, లేదంటే మా బంజరా అయిపోతాను. రాత్రిపూట ఆయన ఎంత లేటుగా వచ్చినా నేనేమి అనను. ఆయన కోసం తినకుండా చూస్తాను. ఎంత ప్రేమో నాకు. ఎంత మంచి పిల్లం దొరికిందిరా నీకు. చెల్లి కామెడీ చేస్తావు. అసలు తెలియదు. నేను ఇంటికి వెళ్ళి అన్నం ఉండాలా, బట్టలు ఉతకాల, గిన్నెలు తోమాల, తర్వాత పడుకోవాలా. నన్ను ఏమైనా అంటే ఈ పనులన్నీ చేయలేని నేను ఎంత లేటుగా వచ్చినా నన్ను ఏమీ అన్న. అలా ఇంట్లో ఏం లేనట్టు అన్నాక చీర కట్టవచ్చు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చినా చీర కట్టుకోండి. అదే ఇక్కడైతే ఇప్పుడు నైట్ ముందు అమ్మ చీరలు కట్టుకోవచ్చు కదా. చీరలు కట్టుకుంటే మొగ్గును గంగు కట్టుకున్నాను అంటారు.
నేను నైటీలు వేసుకుంటున్నాను వదినా. ఏంటి మామ అతనితో గొడవ? ఈ రోజు ఏమైనా కొత్త అయిందా? ఏమీ లేదు అల్లుళ్ళు, మీకు మంచి సంబంధం చూశాను. మీరు అడిగానంకో మీ ఎత్తలాంటి అమ్మాయిలు అడిగమన్నారా? మామ నీకు ఏ పాపం చేసావు? మమ్మల్ని ఎలా ప్రశాంతంగా బతకనే? మొన్న చెల్లి కావని అప్పుడు నాకు తల చూద్దాంలే. పిల్ల కాలేజీ నుంచి వచ్చిందా? ఇంకా రాలేదండి. సర్లే కానీ సరే పదరా బామ్మది విఆర్ఓ గారు వస్తున్నారు సర్వే చేయడానికి చీరకి వెళ్దాం. సరే వదినా, నేను ఇంటికి వెళ్తా. సరే అమ్మా మేము రైస్ మిల్కి వెళ్ళి వస్తాం. అలాగేరా. హలో, ఎవరండి? అమ్మ నేను సుబ్రహ్మణ్యం. చెప్పండి మధ్య గారు. మన ఇంటి బయట వెన్నెల ఎవరో అబ్బాయితో ఉన్నదమ్మా, ఒకసారి వెళ్ళి చూడు. అలాగే మధ్య గారు, వెళ్తున్నా. అసలే రోజులు బాగోలేదు. అలాగేనండి. వెన్నెల మన పెళ్లి సంగతి మీ ఇంట్లో చెప్పావా? ఆ విషయం మీ ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. లేదు వెన్నెల, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోవాలన్నది వెన్నెల. వసే వెన్నెల, కొట్టొద్దమ్మా, కొట్టొద్దు. నిన్నంత గారభంగా చూస్తే మా పరువు వీధిలో తీస్తావా? ఏమండి మీ అమ్మాయిని మీరేమనకండి, మీ అమ్మాయి తప్పేం లేదు, తప్పంతా నాదే. బాబు, నువ్వెవరో మాకు తెలియదు. రేపు మీ వాళ్ళని తీసుకుంటా, వాళ్ళ నాన్నతో మాట్లాడితే గాని. హలో నమస్కారం అండి, నేను మండలం ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఈ సోమవారం ఇంటి దగ్గర ఉంటే కొంచెం కలిసి మా ఊరి కోసం మాట్లాడదాం అనుకుంటున్నానండి. సరేనండి. సరే మంచిదండి. ఇంకా డాడీ డాడీ చెప్పినా ఏం కావాలి? మీతో అర్జెంట్గా విషయం మాట్లాడాలి. చెప్పినానా? నేను ఒక అమ్మాయిని పెళ్లిస్తున్నాను డాడీ, తన్నే పెళ్లి చేసుకుంటాను, మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడాలి. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా? అవును డాడీ, తను లేకపోతే నేను చచ్చిపోతాను డాడీ. కానీ వాళ్ళ క్యాస్ట్ మన క్యాస్ట్ ఒకటి కాదు, మనకంటే తక్కువే. క్యాస్ట్ ఏమున్నానా, నేను వచ్చి మాట్లాడతా. నా 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 కొడుకు అంటే నాకు వ్యక్తిం కాదు. చాలా థ్యాంక్స్ డాడీ. సరే త్వరగా రెడీ అవ్వు, వెళ్ళి త్వరగా మాట్లాడదాం. ఓకే డాడీ. బయట ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళి చూసా. అలాగేనండి. అమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరండి మీరు? ఎవరు కావాలి? నమస్కారం అమ్మా, మీ పక్కన ప్రెసిడెంట్ వచ్చానండి. అప్పుడే వాళ్ళ నాన్నని. లోపలికి రావచ్చా? రావచ్చండి. నమస్తే అండి. నమస్కారం అయ్యా, మీ పక్కన ప్రెసిడెంట్ వచ్చాను. ఏం కావాలి? మీతో కొంచెం విషయం మాట్లాడాలి. కూర్చోండి. ఏమే ఋతు, తాగడానికి ఏమంటే తీసురా. అలాగేనండి. ఏం కావాలండి? మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు. అయ్యో పర్లేదు చెప్పండి. మీ అమ్మాయిని మా అబ్బాయి అతనే ఇష్టపడ్డాడు, చేసుకుంటే తననే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దీన్ని ఏమంటారు? అయ్యా క్షమించండి, మా అమ్మాయి మేము చాలా గారభంగా చూసుకున్నాం, ఏ కూడా లేకుండా చూసుకున్నాం. అటువంటిది వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వాలని చాలా ఆలోచిస్తాం కదండి. మీరు చెప్పేది ఏదో నాకు అర్థమైంది. మీరు నమ్ముకున్న దైవం వేరు, మేము పూజించే దేవతలు వేరు. అవునండి, వేరే క్యాస్ట్ వాళ్ళకి మా అమ్మాయి నుంచి మేము ఎలా చేస్తామండి? మీకు ఇష్టమైతే ఈరోజే బాప్తిసం తీసుకుని మీ దేవిని ఆరాధించడానికి మేము సిద్ధం. నా కొడుకు కంటే నాకేమీ ఎక్కువ కాదు. మంచిది, నేను నా కొడుకులతో మా కొడుకులతో మాట్లాడి మీకు కౌరు పెడతాను. సరేనండి, వెళ్ళొస్తాను. సరే జాగ్రత్త. ఏమే రోజు మన అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది కదా. మీరు ఏం చెప్పాలన్నా మీ కొడుకుని అడిగి చెప్పండి. సర్లే నేను చేయలేక వెళ్తాను. అలాగే. అమ్మా అమ్మా రెండ్రా, వచ్చారా? కూర్చోండి, అన్నం పెడతాను.
చేసావా? రా కూర్చో, భోజనం చేద్దాం. తిన్నాం తర్వాత రా. మీకు ఒకటి చెప్పాలి. ఏంటి బాబాయ్ చెప్పు. నిన్న మీ చెల్లి ఒకటి బండి మీద వెళ్తుందిరా. ఎవడు బాబాయ్? అది మీ అమ్మ చూసి ఒకటి పడేసి తీసుకొచ్చిందిరా. ఎవడు బాబాయ్ వాడు? వాడు మన పక్కూరు ప్రెసిడెంట్ కొడుకంటరా. చీ, వాడి కులమేంటి మన కులమేంటి? ఒరే వాళ్ళు ఈ రోజు ఇంటికి అడగడానికి వచ్చారురా. వానలా రానిచావమ్మా. చీ, నాకు ఎన్నమొద్దు. చీ, మాకొద్దు. అరే బాబు ఆవేశపడకండి, జాగ్రత్త పడండి. బయట వాడు మీకు పిల్లనిస్తే మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తారో గుర్తించుకోండి. చీ, అలాంటి బతుకులు మాకొద్దు. ఏంటి ఎవరైనా ఉన్నారు లోపల? రండి బాబు, ఎవరు మీరు? నేను నాగేశ్వరరావు గారు కొడుకులమేంటి. అవునా, మీ నాన్నగారు పెళ్లి కోసం మీతో మాట్లాడి చెప్తా అన్నారు. స్వయాన మీరే వచ్చారు. నాన్న అభినయ్, మీ బావులు వచ్చారు సార్. రా. హాయ్ బావులు, మీరు మా ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చేయడం మీకు ఓకేనా? మేము వచ్చింది కలుపుకోవడం కాదు. మరి ఎందుకండి? నా చెల్లి చేయబట్టుకుంటారు నా కొడక. మా ఇంటికి సంబంధం వాళ్ళని కొట్టారా కొడకా? ఏమండి ఏమైందా? ఏమైంది? మీ కొడుకులు చూడండి ఏం చేశారు. ఒరే ఏంట్రా ఈ రక్తం ఏంట్రా? వేసేసావు నాన్న. ఎవన్రా? లేకపోతే రోడ్డు మీద ఉన్న చెట్టు చేయబట్టుకుంటాడా? ఎవర్రా వాడు? అదే నిన్న సంబంధం మాట్లాడడానికి వచ్చాడు కదా, వాడిని వాళ్ళ బావుని వేసేసాం. ఓరి ఎదవల్లారా ఎంత పని చేశారా? డాడీ, డాడీ, డాడీ. ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? తండ్రి, ఏమైంది నాన్న? లేవండి నాన్న. నాన్న, ఎలాగో పని చేస్తారా? త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి. వదినా, వదినా, ఏమైంది? నేను మాట్లాడటం లేదు. ఏమైందో తెలుస్తలేదు. అన్నీ చచ్చిపోయాడు. అమ్మా, లోపల ఎవరైనా ఉన్నారా? బయటకు వస్తారా? పోలీసు గారు, మా అన్ని చచ్చిపోయాడండి. మీ అన్ని చచ్చిపోతే మాకేంటి? ఆ సిద్ధు లక్కీని ఎలా బయటికి పిలవండి. మరి ఏదో వస్తే తీసుకెళ్తాం, లేకపోతే లాఠీలతో కుమ్మి తీసుకెళ్ళవలసి వస్తుంది. దేనికండి? దేనికా? మీ అబ్బాయిలు పక్కూరి ప్రెసిడెంట్ ని వాళ్ళ కొడుకుని కత్తితో నరికి చంపేసి వచ్చారు. ఈ రోజు నా కొడుకులు దొరికితే నిజంగా చావేయాలకి. అయ్యా, వాళ్ళ నాన్న చనిపోయాడయ్యా. తలకూర పెట్టి వస్తాడయ్యా. అక్కడ ఇద్దరు తెచ్చారు, వాళ్ళకి తలకూర పెట్టడానికి ఎవరు లేరు. మీకు తలకూర ఎందుకు? రెండ్రా, రెండ్రా. నాన్న, లేవండి నాన్న. అయ్యా లేగయ్యా. ఒరే, ముట్టుకోకు. చైతి వద్దండి, అంత గారకం ఎంత పని చేసావమ్మా? నా మాట వినలేదు. నాకు మొగులు లేకుండా చేసావు. నా కొడుకులు ఇద్దరు కూరి పడేలా చేసావు. ఇద్దరు ప్రాణాలు తీయించావు. బావా, బావా, ఏమైంది బావా? ఎంత పని చేసిందో 5 రోజులు చెప్పేసింది. ఇద్దరు కొడుకులు కదా పుట్టిన కూతురు అని ఇంత గారభంగా పెంచి నీకు ఏది కావాలని కొనిస్తే ఇందులో చేస్తావమ్మా? బాబోయ్, నా కుటుంబం అంతా నాశనం చేసేసింది. నేను బ్రతకలేను. నాకు ఇంకెవరు ఉన్నారు? ఇది ఎంత పని చేస్తుంది అనుకోలేదు బాబు. ఎవరన్నా ఉన్నారా? రెండి కృపారావు గారు ఉన్నారా? అమ్మా, నేనేనమ్మా కృపరా గారిని. చెప్పండి. మీకేదో ఉత్తరం వచ్చిందండి. ఉత్తరమా? ఏదో బ్యాంక్ నుంచి వచ్చి ఉంటానమ్మా. మీ అమ్మాయి పేరు మీద వచ్చిందండి. ఆ అమ్మాయి పేరు మీద అవునండి. ఉన్నాను, పిలుస్తున్నాను. అమ్మా ప్రియాంక, నీకు ఏదో ఉత్తరం వచ్చిందని చూడమ్మా. వస్తున్నా నాన్న. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా, మీకు ఉత్తరం వచ్చింది. సంతకం చేసి తీసుకో. సరేనండి.
కృపారావు గారు వెళ్ళొస్తాను. మంచిదండి, జాగ్రత్త. సరేనండి. అమ్మా ఈ ఉత్తరం దేనికి వచ్చిందమ్మా? అదే చూస్తున్నానన్నా. అమ్మా ఏమైందమ్మా, ఏమైంది? నేను మొన్న రాసిన ఐఏఎస్ ఎగ్జామ్ లో 10వ ర్యాంక్ వచ్చింది నాన్న. పోస్టింగ్ వచ్చింది మన జిల్లాకే. అవునా, చాలా సంతోషం అమ్మా. ఈ మాట వెంటనే పాస్టర్ తెలియజేయాలి. వెళ్ళి ఫోన్ చేయి. సరే నాన్న. అయ్యగారింటి వందనాలండి. నాన్నగారు ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. సరేనమ్మా, వస్తాను. వందనాలండి కృపారావు గారు. వందనాలండి అయ్యగారు. ఏమండి రమ్మన్నారంట? ఎందుకు? ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ రోజు నాడు మన కష్టాల నుంచి మా దేవుడు మా కష్టాలను మార్చేశాడండి. ఏం జరిగిందండి? నేను ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యానండి. పోస్టింగ్ వచ్చింది మన జిల్లాకే. ఇప్పుడే లెటర్ వచ్చింది. దేవుని స్తోత్రం అమ్మా. కృపారావు గారు, మీరు చాలా అదృష్టవంతులు. అవునండి, చిన్నప్పటి నుంచి తల్లి లేకపోయినా నా మాట ఎప్పుడు జవదాడకుండా, నాన్న నాకు అది కావాలి ఇది కావాలని నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఈ రోజున నన్ను తలెత్తుకుండేలా చేసిందండి. అవునండి, కుమార్తెను చిన్ననాటి నుండి చూస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు అందరూ ఉన్నా ఇష్టానుసారంగా బ్రతికే ఈ కాలంలో ఎవరూ లేకపోయినా ఇంతలా వినయంగా పద్ధతిగా పెరిగేవారు ఉండడం అరుదండి. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. అమ్మా ప్రియాంక, ఇదంతా నీ దేవాలయనమ్మా. లేదండి, ఇదంతా దేవుని వల్ల నాన్న వల్ల జరిగింది. నాన్న నా కోసం వాచ్మెన్ గా పనిచేస్తూ తనకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి నా కోసమే ఉపయోగించి తను తినకుండా 3 పూటలు నాకు పెట్టి ఏ లోటు లేకుండా చూసుకున్నాడండి. నాన్న నేను చూసుకునే టైం వచ్చింది. అమ్మాయి అంటే నీలా ఉండాలమ్మా. సుబ్బారావు గారు, మీకు నాగేశ్వరరావు గారి గురించి తెలుసా? తెలుసండి. వాళ్ళ అమ్మాయి ఎంత పని చేసిందంటారు? ఆ అమ్మాయి చేసిన పని వలన వారి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ అమ్మాయి చేసిన పని వలన వాళ్ళ యొక్క అన్నలు తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళ యొక్క అబ్బాయి యొక్క తండ్రిని అబ్బాయిని చంపి ఉన్నారు. వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అవునండి, నేను కూడా విన్నాను. కాలేజీకి కూడా కార్లోనే వచ్చేదండి ఆ అమ్మాయి. క్లాస్ లో కూడా ఏమీ చదవలేదు కాదండి. చూసారండి అమ్మాయిలు ఎలా ఉన్నారో. ఇటువంటి సమాజంలో ఇష్టానుసారమైన బ్రతుకు విడిచిపెట్టి మీ అమ్మాయిల ప్రతి ఒక్కరూ దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లి తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉండాలని అన్నదే